ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తో లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి వస్తారు. ఆ రిలేషన్షిప్ సమ్హౌ ఫైనాన్షియల్ గా కానీ, లేదంటే కంపాటిబిలిటీ కుదరకపోవడం వల్ల కానీ, లేదంటే వేరే ఇంకా ఇతర కారణాల వల్ల ఆ రిలేషన్షిప్ మధ్యలోనే బ్రేక్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భాలలో జనరల్ గా అమ్మాయిలు ఏం చేస్తుంటారంటే, ఇతను నన్ను రేప్ చేశాడు, రేప్ చేసి నన్ను అంటే వాడుకొని నన్ను పెళ్లి చేసుకోకుండా రేప్ కేసు పెళ్లి చేసుకోకుండా నన్ను వదిలేశాడు అని చెప్పి రేప్ కేసులు పెట్టడం జరుగుతుంది. కాకపోతే రీసెంట్ గా సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇద్దరు లాయర్స్ మధ్యలో జరిగినటువంటి కేసుని సుప్రీంకోర్టు సైటేషన్ చేస్తూ చెప్పింది. ఏమని అంటే, లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటూ ఫిజికల్ గా వాళ్ళు ఉండి కలిస్తే ఆ వివాహం చేసుకోకపోతే, వివాహానికి ఆ అబ్బాయి ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి రేప్ కేసు పెట్టడానికి లేదు అని చెప్పి, అది రేప్ కేసు కిందికి రాదు అని చెప్పి రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో రేప్ అనేది ఎలా ఉంటుంది అంటే, రేప్ ఒక అమ్మాయిని బలవంతంగా ఆమె ఇష్టం లేకుండా ఆమె పైన అటువంటి అఘాయిత్యానికి పాల్పడితే రేప్ కేసు వస్తుంది. ఈ ప్రామిసింగ్ టు మ్యారీ నాట్ మ్యారీ ఇట్స్ నాట్ ఏ అఫెన్స్ అని చెప్పి సుప్రీంకోర్ట్స్, హైకోర్ట్స్ చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటూ అతను వివాహం చేసుకోకపోతే అతని పైన రేప్ కేసు పెట్టినా కూడా అది నిలబడదు. రిలేషన్షిప్ లో ఒకవేళ నిజంగా అతను ఈ అమ్మాయి యొక్క కన్సెంట్ లేకుండా ఆమె పైన రేప్ చేస్తే ఆ సందర్భాలలో అతనికి రేప్ కేసు సంబంధించిన ఇంప్రిజన్మెంట్ పడుతుంది. లైఫ్ పడవచ్చు, 20 years అబౌవ్ పడవచ్చు, 20 years పడవచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. రేప్ కేసు పనిష్మెంట్ ఏదైతుందో అంత పడుతుంది అనమాట. యాక్చువల్లీ మన ఏపీ హైకోర్టు ఒక లాంగ్ బ్యాక్ 2005 అనుకుంటా, ఆ దాంట్లో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రామిసింగ్ టు మ్యారీ నాట్ మ్యారీ. ఆ కేసులో ఏమవుతుంది అంటే, ఇద్దరు ఒక పర్సన్స్ కి, అమ్మాయికి అబ్బాయికి ఎంగేజ్మెంట్ అవుతుంది. ఆ అమ్మాయి అతని పైన చీటింగ్ కేసు పెడుతుంది. సో చీటింగ్ కేసు పెడితే అతను హైకోర్టుని ఆశ్రయించడం జరుగుతుంది క్వాషింగ్ గురించి. సో హైకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే, ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అవుతే అది క్రిమినల్ కేసు కిందికి రాదు. ప్రామిసింగ్ టు మ్యారీ ఇఫ్ నాట్ మ్యారీ ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్ అని చెప్తూ సివిల్ కాంపన్సేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ అమ్మాయికి, ఆ విక్టిమ్ కి మీరు సివిల్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు జరిగిన నష్టపరిహారాన్ని మీరు సివిల్ కేసు ద్వారా పరిష్కరించుకోవచ్చు. మీకు ఎంతైతే ఖర్చులు జరిగాయో, ఎంగేజ్మెంట్ కానీ ఇతరత్ర ఖర్చులు ఏమైనా ఉన్నాయో దానికి సివిల్ కేసు మనీ రికవరీ సూట్ వేసుకొని మీరు డబ్బుల్ని పొందవచ్చు అని చెప్పి ఆ జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది. రీసెంట్ గా చాలా ఇంటర్వ్యూస్ లో కూడా ఇవే చూస్తున్నాం మనము. ఓయో రూమ్స్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. పెళ్లి కానటువంటి కపుల్స్ కి ఓయో రూమ్స్ బుక్ చేసుకోవాలా వద్దా, అది నేరమా కాదా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. పెళ్లి కానటువంటి కపుల్స్ ఓయో రూమ్సే కాదు, ఎక్కడైనా హోటల్స్ ని వాళ్ళు బుక్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా అది చట్టపరంగా ఎటువంటి నేరం కాదు. ఇది రీసెంట్ గా మనం ఎల్ నాగేశ్వరరావు గారి 3 డివిజన్ బెంచ్ కూడా అసలు ప్రాస్టిట్యూషన్ అనేది ఒక ప్రొఫెషన్ లాగా చూడాలి, మిగతా ప్రొఫెషన్ లాగానే అది కూడా చూడాలి. ఆ ప్రాస్టిట్యూషన్ వృత్తిలోకి వచ్చినటువంటి అమ్మాయిలు ఏ సందర్భాలలో వచ్చారో అనేది మనం గమనించాలి. అదేవిధంగా ప్రభుత్వాలు ఆ చట్టాల పైన, వారిపైన ఎటువంటి సింపతి కానీ చూపించట్లేదు. వాటి గురించి ఆలోచించాలని చెప్పి ఎల్ నాగేశ్వరరావు గారి 3 డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్ స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ ఆర్గనైజర్ ఉంటేనే కేసులు పెట్టాలి, ఆర్గనైజర్ లేకపోతే అది క్రైమ్ కాదు అని చెప్పి కూడా మనకు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చూస్తే ఓయో రూమ్ లో అన్మ్యారీడ్ కపుల్స్ దర్జాగా వెళ్ళొచ్చు, వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు, అది నేరం కాదు. ఒకవేళ వారు రూమ్ బుక్ చేసుకొని ఎవరైనా పోలీసులు వస్తే, అన్మ్యారీడ్ కపుల్ మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ అంటే, ఇది మేము టైం స్పెండ్ చేయడానికి వచ్చాము, ఇది దీంట్లో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి నేరం లేదు అని చెప్పి మీరు చెప్పొచ్చు, మీ అధికారాన్ని మీరు చెప్పొచ్చు. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డుని చూపించాలి, అతనికి సంబంధిత పోలీస్ అధికారికి ఆధార్ కార్డు చూపించి మేము మేజర్లము, మా ఇష్ట ప్రకారమే మేము ఈ రూమ్ బుక్ చేసుకొని అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈ విషయాన్ని చెప్పాలి పోలీసులకి. మా ఇష్ట ప్రకారం ఇక్కడికి వచ్చాము, ఇష్ట ప్రకారమే రూమ్ బుక్ చేసుకున్నాము. సో దీంట్లో ఎవరి ఫోర్స్ లేదు కాబట్టి, ఎవరి ఆర్గనైజేషన్ ఎవరు లేరు దీనికి, సో మా అంతా మేమే వచ్చాం కాబట్టి ఇది
అని చెప్తే అక్కడ అతను పోలీసులు వారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో అతనికి కేసు బుక్ చేసే అధికారం కూడా లేదు. ఒకవేళ అధికారి ఆ సంబంధిత పోలీస్ అధికారి ఎవరైనా సరే ఇంకా ఏదైనా కొద్దిగా అన్ఈజీగా బిహేవ్ చేయడం చేస్తే అతని పైన కూడా మనం కేసు వేసుకోవచ్చు. సెక్షన్ 166 ఐపీసీ కింద ఎవరైనా సరే చట్టాన్ని దుర్వినియోగం చేస్తే, ప్రభుత్వ అధికారి చట్టాన్ని దుర్వినియోగం చేస్తే అతని పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టొచ్చు. సో ఈ విధంగా ఓయో రూమ్ ని అన్మ్యారీడ్ కపుల్ బేసిక్ గా రూమ్ బుక్ చేసుకొని ఉండొచ్చు, ప్రాబ్లం లేదు.